మనందరినీ కలిపినటువంటి మా విజయరామ్జీ గారు వారిని అనేక ముచ్చట్లు పెడుతూ చాలామంది డౌట్లు అడుగుతున్నారు. నెంబర్ వారు చెప్తుంటే కూడా ఒక్కరు మాత్రమే రాసుకుంటున్నారు, మిగతా వారు రాసుకోవడం లేదు. పక్కన ఉన్న 10 మంది రాసుకోండి అయ్యా అని అడుగుతున్నారు. మళ్ళీ అయ్యా మీ నెంబర్ మేము రాసుకోవచ్చా? ఆయన మనందరి కోసం జీవిస్తున్నారు, మనం అందరం రాసుకోవచ్చు నెంబరు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అడిగి రాసుకుంటున్నాం. ఇది చాలా మనం వెనుకబడినటువంటి వెనుకబాటుతనము. దయచేసి మనమందరం కూడా మెరుపు తీగల్లాక రామ బాణంలాక గోరక్షణ మాత్రమే, దేశీవాలి ప్రత్యేక గోవు యొక్క ఆధారిత ఉత్పత్తులను మాత్రమే కేంద్ర బిందువుగా చేసుకొని మనం ఎదగాల్సిన అవసరం ఉంది. లేదంటే నాశనము ప్రారంభమైందండి. ఇప్పటికే 50% నాశనం ప్రారంభమైపోయి ముగుస్తుంది. ఇంకా 50% మాత్రమే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అది కూడా మన శరీరం 80% విష పదార్థాలు తింటున్నా కూడా ఇంకా మనల్ని రక్షిస్తూ ఉంది. దయచేసి మరి ఇక సమయం లేదు. మొన్ననే మన జగ్గి వాసుదేవరావు గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా గమనించండి. మనము 50% మాత్రమే, ఇంకా 50 సంవత్సరాలకు మాత్రం పనికొచ్చేటటువంటి వ్యవసాయ భూమిని మాత్రం కలిగి ఉన్నామట. అంతా కంప్లీట్ అయిపోయింది. దయచేసి ఇంకా ఏమీ లేదుగా. ఇకనైనా 5 ఎకరాల బీడు బంజరు భూమి, అటువంటి భూమిలో ఒకే ఒక్క ఆవు అనేటటువంటి అమృతమైనటువంటి దివ్య అస్త్రముని ప్రయోగించేటటువంటి ఒక దేశీవాలి గోవు మాత్రమే. దయచేసి ఆ దేశీవాలి గోవు ఉంటే 5 ఎకరాల బంజరు భూమి సైతం సస్యశ్యామలమైన పొలంగా మారిపోతుంది. దయచేసి ఇంకా ఈ విషయంలో ఎటువంటి డౌటే లేదు. మనమందరం కూడా మనకి ఇంకా వేరే లేదండి. దయచేసి దేశీవాలి ఆవుకు సేవ చేసుకోవడమే, పరిగెత్తి దయచేసి. మరి నాకు వారు ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్రారంభమవుతుంది. అందుకు ముందుగా మా శ్రీనివాసులు గారు కొంత ముందు విషయాలు చెప్తే అందరూ కూడా వస్తారు. స్వామి చాలా చక్కని మీకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా ముఖ్యమైనదని వారు నిన్నటి నుంచి నన్ను కోరుతున్నారు. దయచేసి నిన్న కూడా అవి మాట్లాడుకున్నాము. మనం నేలపైన ఎలాగైతే చెత్తా చెదారం తొలగించిన తర్వాత అసలైన నేల వస్తుందో అలాగా కొన్ని మాటలు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా వేదికపైకి రప్పించడానికి చెప్పడం జరుగుతుంది. ఎక్కడి వాళ్ళక్కడ హాయిగా కూర్చోకుండా దయచేసి వేదికపైకి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటేనే సబ్జెక్ట్ నెత్తికెక్కుతుందండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవేందుకు పాట ఉన్నదిగా, నేను వాడదిగా, అది మీరు వాడుకోవచ్చు దంపతులు. కనుక దయచేసి ప్లీజ్ రావాలి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయబద్ధమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి గర్భధారణ జ్ఞానాన్ని మనం పొందగలగాలి. ధర్మబద్ధమైన దయచేసి ఆ ధర్మబద్ధమైనటువంటి గర్భధారణ పొందేటటువంటి అదృష్టము ఒక స్త్రీది. గర్భధారణ అనే వరకు స్త్రీకి ఒక్కరికే అనుకుంటున్నారు, మగపిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయ్యా చేతులు దులిపేసుకొని నా పని అయిపోయింది, 9 నెలల అమ్మాయి మోస్తుంది, ఇక సరిపోయిందిలే, నా పని ఏం లేదు అని అనుకుంటున్నాం మనం. దయచేసి అది కాదండి. మొట్టమొదట మనకు వేదంలో చెప్పినటువంటి వాక్కు మాతృదేవోభవ. వారు వేదిక వారు ఎందుకంటే వారిని ఎక్కడిక్కడ డిస్టర్బ్ చేశారు. దయచేసి నేను ప్రారంభించాను, కొనసాగించమని వారి యొక్క అనుమతి లభించింది. నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ధన్యవాదాలు. అందరూ కూడా వచ్చి ఆశీర్వాదాలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాను. దయచేసి మనం ఎంతెంతో దూర తీరాల నుంచి వచ్చాము. మరి ఇంతకుముందే మాధవరావు గారు 1000 కిలోమీటర్లు, నేనేమో 750 కిలోమీటర్లు. మరి మీరందరూ పాపం దగ్గర ఉన్నారు కనుక హాయిగా కూర్చున్నారు చెట్ల కింద. మీరు మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. దయచేసి మీరందరూ రావాల్సిందిగా మరీ విన్నవిస్తూ ఉన్నాను. 2 మాటలు మనం ఉదయం అగ్నిహోత్రాన్ని చేసుకున్నాం కనుక అదొక మాట. తర్వాత స్వామీజీ మాంసాహారం అనే మాట అన్నారు, అది దానిపైన కొంత ఒక మాట. తర్వాత గర్భధారణ పైన మనకు ఏంటి అనేటటువంటి విషయాన్ని నేను తొందరగా ముగిస్తా. ప్రతి విషయానికి 2 నిమిషాలు తీసుకుంటూ తొందరగా, నాకు ఎందుకంటే నాకు చెడ్డ అలవాటు ఉంది, వేగంగా మాట్లాడడము, ఎక్కువ మాట్లాడడము, తొందరగా మాట్లాడడం నాకు ఒక అలవాటు. దయచేసి మరి వేగంగా మాట్లాడితే మీరు విని అర్థం చేసుకుంటారో లేదో, మరి నా తెలంగాణ భాష మీకు అందరికీ అర్థమవుతుందని కోరుకుంటూ ఆ గోమాతను ప్రార్థిస్తూ మీ అందరికీ చిన్న విన్నపాన్ని తెలియజేస్తూ మీరందరూ అర్థం చేసుకున్నారని, మన జీవితాలు మనది, మీ అందరి ఇబ్బందే కాదు, మన జీవితాలన్నీ కూడా వ్యర్థం కాకుండా పరమార్థం వైపు సాగాలని కోరుకుంటున్నాను. దయచేసి పరమార్థం వైపు చూడండి. చప్పట్లు కొట్టమని నేను అడగాలనా? పరమార్థం అనే పదం విన్నప్పుడే మీలో చప్పట్లు రావాలి. ఓంకారం అనే శబ్దం వినిపించినప్పుడే మీలో ధ్యానం కుదరాలి. ఇంకా దీన్ని మించింది ఎవరు బాగు చేయలేరు మనల్ని. దయచేసి చప్పట్లు కొడితే సరే, మీరు నాకు కొట్టకండి చప్పట్లు ఇక్కడ నుంచి, కానీ చప్పట్లు కొడితే ఏమైతే చెప్తాను. మన శరీరానికి కంప్యూటర్కి ఏ విధంగా అయితే కీబోర్డ్ ఉంటుందో మన శరీరానికి కూడా కాళ్ళండి. 23 సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా నేను నడవడం వల్ల నాకు యవ్వన ప్రాయం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దయచేసి ఎటువంటి యవ్వన ప్రాయము?
దుర్మార్గమైన యవ్వనప్రాయం కాదు, సన్మార్గమైన ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క సమస్త జగత్తుని మనము గోవుని యొక్క సేవ చేసి గోమాత పాదముల దగ్గర మనం ఉదయమే మనం యజ్ఞం చేసుకున్నాం. ఆ యజ్ఞం లోపల అర్పించేటటువంటి నవధాన్యాలు, చిరుధాన్యాలు, అదేవిధంగా ఘృతము అంటే నెయ్యి, సమిదలు, ప్రతి దానికి ఒక నియమం ఉంటుంది. మనకు ఈ చక్రం అండి, దయచేసి ఈ చక్రం లోపల, జీవన చక్రం లోపల మనకు ఏ విధంగా అయితే నీరు ఆకాశం నుంచి కింద పడి మళ్ళీ ఆవిరై మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి మరి పంట పొలాలపైన పడి, గుట్టలపైన పడి, ఆ యొక్క శిఖరాలు, ఆ యొక్క చూడండి ఎంత పర్వతాలు చుట్టుముట్టు కూడా, ఈ పర్వతాల నుంచి పడ్డటువంటి నీళ్ళన్నీ కూడా మనకు నదులుగా మరి సెలయేరులుగా పారి మనము చాలా ఈ జలధార అనేటటువంటిది ఏ విధంగా సముద్రంలో కలుస్తుంది. మరి ఈ నదులు కూడా హిమాలయ పర్వతంలో నుంచి పారేటటువంటి నదులు ఎందుకు అంత అమృతధారగా ఔషధపరంగా ఉన్నాయి. మొన్ననే మోడీ గారు కరోనా రాకముందు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది గంగా నదిని శుద్ధి చేద్దామని. వేల కోట్ల రూపాయలైనా గంగా నది శుద్ధి చేయడం సాధ్యం కాలే, కానీ కరోనా వచ్చి బాగా చేసింది. చూడండి, ఇప్పుడు రమ్మంటే ఎవరు కూడా వేదిక మీదకి రారు, కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి చుట్టుముట్టు ఏదైనా పాములు ఉరుకులాడుతున్నాయంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రాణం మీద అంత భయం మనకు. దయచేసి కరోనా వచ్చి అందరినీ ఈపులు సాఫ్ చేసింది. దయచేసి షేక్ హ్యాండ్లు బంద్ చేసింది. షేక్ హ్యాండ్లు అంటే షేక్ హ్యాండ్లు ఎందుకు? ఆ షేక్ హ్యాండ్లు చెప్పండి. నమస్కారం, మన వేద సంస్కృతి చెప్పింది నమస్కారం అని. చక్కగా సంస్కారవంతమైన నమస్కారాన్ని మనం ఎప్పుడు మరవకండి దయచేసి. ఇలాంటి అనేక విషయాలు కూడా మన ధర్మం గురించి లోతుగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనకు హవనము, యజ్ఞము ప్రతి ఇంటా కూడా జరగాలి. ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ ఇస్తాను, దయచేసి అందరూ రాసుకోండి ప్లీజ్. చాలా అత్యంత ముఖ్యమైన సమాచారం. ముచ్చట్లు మానండి, అందరూ కూడా దయచేసి రాండి. నన్ను అవసరమైతే తర్వాత కొట్టండి. ఇప్పుడు మాత్రము అందరూ పెన్ను ముట్టుకొని కాగితం ముట్టుకొని నెంబర్ రాసుకోండి. 6300 చెప్తాను. రఘోత్తమ ఆచార్యులు, నా పేరు రఘోత్తమ ఆచార్యులు. సింపుల్గా ఏదైనా స్వామీజో గురూజో ఏదైనా పెట్టుకోండి అంతే. అంత పెద్దగా రాసుకోలేరు కనుక స్వామీజో గురూజీ అని పెట్టుకొని పాలమూరు, మా ప్రాపర్ సొంత నా ఊరు పాలమూరు దగ్గరగా ఉన్నటువంటి జ్ఞానపీఠ ఆశ్రమము ఫోన్ నెంబర్ అదొకటి రాసుకోండి. జ్ఞానపీఠ ఆశ్రమము అని ఫోన్ నెంబర్ రాసుకుంటే చాలు. నా పేరు బ్రాకెట్లో ఏదో గురూజో ఏదైనా పెట్టుకోండి. ఎవరో ఒక గోవయ్యనో లేకుంటే పెండాయనో గోమూత్రమయ్యనో అని పెట్టుకోండి. చాలా మంచిది. ఆ పేర్లు పెట్టుకోవడం ఉత్తమం అండి. అర్థవంతం లేని పేర్లు పెడుతున్నారు పిల్లలకు. దయచేసి పెట్టకండి. అవి మంచి అర్థవంతం వచ్చే పేర్లు పెడితే వారికి పేరు బలం పెరుగుతుందండి. జ్యోతిష్యం చెబుతుంటాం. జ్యోతిష్యంలో కూడా పేరు బలం అత్యంత ముఖ్యం. చాలామంది నిక్ నేమ్స్ 10 సంవత్సరాల వరకు నిక్ నేమ్స్ పెట్టుకుంటున్నారు. నిక్ నేమ్స్ 10 సంవత్సరాల తర్వాత పిలవకండి. పండు, గుండు, మొండు అని చెప్పి దయచేసి అవన్నీ 10 సంవత్సరాల తర్వాత నిజమైన పేరే పిలవండి. మంచిగా చక్కగా వెంకన్నని, అప్పన్న అని, వెంకటేశ్వర స్వామి, రాముల వారు, శ్రీరాముడు అంటే ఏదో మంచి పేరు పెట్టండి దయచేసి. అయితే ప్రధానంగా మనం దయచేసి చూడండి, ఒక ఆవుని విధంగా మనం దువ్వుతూ ఉంటే అది హాయిగా నిలబడుతుంటుంది. దాన్ని బీరకాయతో దువ్వితే, మరి బీరకాయ అంటే కోసి రెండుగా కోసి దువ్వితే ఆవుకు ఉన్నటువంటి ఆ మిగతా క్రిమి కీటకాలు తొలగి ఆ ఆవు కానీ ఎద్దు కానీ చాలా సుఖంగా సేవ చేయడం లోపట. చాలామంది మీ పౌర్ణమి అమావాస్య దినాలు ఎక్కడెక్కడ పోతుంటాం. అమావాస్య రోజు 1 రూపాయి ఆవులకు మాత్రమే గోదానం ఎవరైతే చేస్తారో, దానం చేస్తారో 1 కోటి రూపాయల ఫలం సిద్ధిస్తుంది. 1 కోటి రూపాయల ఫలం దయచేసి. కానీ అలాగని రూపాయినే తీసుకుపోయి ఇవ్వకండి. ఆ ఆవుకు, ఆ ఎద్దుకు ఆకలి తీరేటట్లా కనీసం ఒక మోపు గడ్డి, ఇంత బెల్లము, ఇంత తవుడు దాన ఆ విధంగా ఇచ్చే ప్రయత్నాలు చేయండి. ప్రతి ఒక్కరు కూడా గోవుని దత్తత తీసుకోండి దయచేసి. దత్తత తీసుకుంటే మీరు 1000 గుళ్ళల్లో పూజలు చేసినంత పుణ్యం దక్కుతుందండి దయచేసి. 1000 గుళ్ళల్లో పూజలు చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగని గుళ్ళకు పోకండి నేను అనను. ఎందుకంటే మీరు వస్తేనే మేము అక్కడ అయ్యగారులం కలుస్తాము, మేము చెప్పగలుగుతాము, మేము చెప్పేది కూడా మీరు వినగలుగుతారు. దయచేసి మన యొక్క మందిరాలని మనము తప్పనిసరిగా మందిరమే కేంద్ర బిందువు అండి. మందిరమే అన్నింటికి సమాజానికి, సమస్త సమాజానికి కేంద్ర బిందువు. ఆనాడు వర్ధిల్లింది, ఈనాడు మనం తెలివి పెరిగి మహానుభావులము ఇలా అయిపోయాం దయచేసి. ఇంతకుముందే మన మాధవరావు గారు చెప్పినట్లు రూపాయి ఆనాడు ఏ విధంగా ఉండే, ముద్దుగా ఉండే పాపాయి లాకుండే, ఈనాడు ఆఖరికి అదేది మన అనాథాశ్రమంలో చేరినటువంటి ఒక ముసలామిలాగా అయిపోయింది రూపాయి. ఎంత రూపాయి చెప్పండి? ఇప్పుడు రూపాయి కొనాలంటే ఎంత? అమెరికా డాలర్ కొనాలంటే ఎన్ని రూపాయలు చెల్లించాలి చూడండి. 84-80 రూపాయలు. మరి ఆనాడు స్వాతంత్రం రాకముందు రూపాయి
డాలర్తో సమానంగా ఉండేది. దీన్ని బట్టి మనం అంతా అర్థం చేసుకోండి దయచేసి. ఆనాడు గోవుల సంత ప్రతి ఇంట్లోపట ఇప్పుడు జనాభా ఎంత ఉందో అంతకంటే 2 అంతలు 3 అంతలు గోవులు ఉండేటివి. ఈనాడు గోవుల యొక్క సంఖ్య కొన్ని లక్షలు మాత్రమే ఉన్నాయి. దయచేసి లక్షలు కూడా లేదు, తగ్గిపోతుంది. దయచేసి చాలా ప్రధానంగా ఎవరిదమ్మా ఫోన్ నెంబర్ 63 రాసుకోండి, అందరితో పాటు ఉండాలి. 6300 నలుగురితో నారాయణ అనాలి దయచేసి. 6300 లేదా నేను తర్వాత కలుస్తానండి, మీరు కలుస్తారు కదా. మరి 6300387432 6300387432. అమ్మా దయచేసి చాలా అలర్ట్గా అందరూ వింటున్నారు, చాలా సంతోషము. ఎందుకంటే మనం ఉన్నటువంటి అత్యంత విలువైన సమయాన్ని ప్రతి క్షణం కూడా తీక్షణమైనటువంటి ఏకాగ్రతతో ఆలోచన చేయండి. ఆలోచన బాగా చేయండి, చింతించండి బాగా. చింతన ఎంత చేస్తే మీకు అంత నిద్ర పడుతుంది. తర్వాత గోశాలలో సేవ చేయండి, ఇది 2వ ఎక్సర్సైజ్. దయచేసి అవసరమైతే కష్టపడి పనిచేసి అమ్మ మీరు ఇస్తున్నారా? కష్టపడి పనిచేసి అంటే కష్టపడి అంటే ఇష్టమైన పనిని కష్టపడి చేయండి, ఇష్టమైన పనిని మాత్రమే దయచేసి. అప్పుడు మనకు శరీరంలో చూడండి, నాకు దయచేసి చెప్పులు లేకుండా నడవడం నేను అనుకున్నాను. అప్పుడు బొజ్జ ఇంత ఉండేది 10th క్లాస్లో, బొజ్జ ఇంత. ఏం చేయాలి ఎలా చేయాలి? ఒక ఆయన వచ్చి ఇప్పుడు పాపం స్వామీజీ చెప్పినట్లు ఇంకొక ఆయన, అయ్యో నీవు రేపటి నాడు నీకు పెరాలసిస్ వచ్చిందంటే నీవు పావురాన్ని చంపుకొని ఆ రక్తం దాగాలి. మరి నేను ఇది ఎక్కడ బాధరా నాయన, మీ మాంసాహారం మానాలి. అసలు మాంసాహారం మాకు పుట్టుకతోనే లేదు, మా నాన్నగారు మాకు అలవాటు చేయలేదు. కానీ ఒకడు వచ్చి నడమ పుల్ల మాంసాహారం తినకపోతే చూడు పరిస్థితి దారుణమవుతుంది. ఈ దానికోసం 20 ఏళ్ళు, ఒక్క ప్రశ్న కోసం 20 ఏళ్ళు తిప్పరవరాల్సి వచ్చింది తల్లి. అందుకే పాపం మన స్వామీజీ చెప్పినటువంటి విషయాన్ని మీకు ఇక్కడ విపులంగా చెబుదామని నేను దయచేసి ఆ యజ్ఞం యొక్క గొప్పతనం చెబుతూ మాంసాహారం విషయాన్ని మనం డిస్కషన్ చేసుకుందాము. మరి మాంసం అనేటటువంటి విషయానికి మనకి ఇక్కడ జరుగుతున్న ఈ సంబరము శబల అనేటటువంటి ఈ సంబరంలో మనకు దేశీవాళి విత్తనములు, గో ఆధారిత విత్తనములు, దేశీవాళి విత్తనములు అంటే మళ్ళీ దయచేసి చూడండి, ఆనాడు దేవాలయముల యొక్క కలశాలలో నిల్వ ఉంచేటటువంటి వాళ్ళు పెద్దవి. మనకు తమిళనాడు వెళ్తే పెద్ద శిఖరాలు, ఆలయ శిఖరాలు కనిపిస్తాయి. చిదంబరం, తర్వాత కుంభకోణం, అవన్నీ చూడండి. పాపం కుంభకోణం అంటేనే మంచి దేవాలయం అది. కానీ కుంభకోణం మన మహానుభావులు భారతదేశంలో కుంభకోణాలు చేసి కుంభకోణం అనే పేరుని చెడ్డగా క్రియేట్ చేశారు. దయచేసి అటువంటి పెద్ద ఆలయ గోపురాల పైన మన దేశీవాళి విత్తనాల్ని నిల్వ ఉంచేవారు. ఈనాడు మోనోపోలీ సంస్థలు వచ్చి రైతుని బిచ్చగానిగా మార్చేశాయి. మన గింజలు దొరకడం లేదండి. ఎవరో మన విజయరామ్జీ లాంటి వాళ్ళు, పాలేకర్జీ లాంటి వాళ్ళు, ఇంకా మన రాజీవ్ దీక్షిత్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మనకు విత్తనాలు మన దేశంలో. ఒక ఆమె అయితే పాపం తన కొడుకు రోడ్డు పైన వేరే అబ్బాయి పోలీస్ డ్యూటీ చేస్తూ చనిపోయాడు. తన కొడుకుకు జాబ్ ఇచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. వాని శవము ఎలా చనిపోయింది, ఎక్కడ ఎంత సైజు పడిందో కొలత కొలుస్తుంటే ఆ అబ్బాయి మీనికెళ్ళి కూడా లారీ వెళ్ళింది. పాపం చూడండి ఆ తల్లి రోదన. అక్కడ మనకు కోసిగి దగ్గరగా, పాలమురుగు దగ్గరగా ఉంటుంది ఆమె. పాపం జేసీ అని చెప్పి ఆమె ఈ ఎవరు సహకార సంఘం ఆడపిల్లల దాంట్లో ఆమె సూపర్వైజర్గా పనిచేస్తుంది. ఆమెకు మళ్ళీ పైగా ఏది మనకు రక్తపింజర పాము కరిచింది. శరీరం అంతా కూడా దద్దుర్లు. పాపం వాళ్ళ భార్యాభర్తలు ఏడుస్తూ వాళ్ళ బాధ చెప్తుంటే వాళ్ళ కొడుకు గురించి నేను ఏడ్చాను చాలాసేపు. ఏం లాభం ఏడిస్తే? వాళ్ళకేం సహాయం చేయాలి కదా. వాళ్ళు దేశీవాళి విత్తనాలు చాలా సేకరిస్తుంది ఆమె పిచ్చామెలాగా. దయచేసి ఎందుకు ఈ పిచ్చి చెప్పండి, ఎందుకు ఈ పిచ్చి? విజయరామ్ గారికి మనం ఏమి ఇస్తున్నాము? లక్షల డబ్బులు పెట్టి ఇటువంటి సభలు పెట్టి ఆయనకు పిచ్చిలేసిందా చెప్పండి? చాలామంది అంటున్నారు కూడా నిజంగానే పిచ్చిలేసిద్దని. దయచేసి పచ్చి సత్యం కోసం పిచ్చినేసినట్టు ఒక యోగులు, ఒక ఋషులు మునులు మాత్రమే తప్పిస్తారండి. అటువంటి యోగులు మునులు ఋషులు నడవలేనటువంటి మన భారతదేశం లోపల ఇటువంటి దీనమైనటువంటి జాతి ఉద్భవించి వాళ్ళ పాపాలని దయచేసి వాళ్ళు బాధపడేటటువంటిది మనకు కోట్ల పాపాలుగా మనము మిగిల్చుకోకండి ప్లీజ్. దయచేసి మాణికేశ్వరి మాత యానగుద్ద లోపల తల్లి కూడా అదే విధంగా చెందింది. అయ్యా తూర్పాడబెట్టేటటువంటి కాలం సంభవించింది, గట్టి గింజలు మాత్రమే మిగిలిపోతాయి, తాళంతా కూడా కొట్టుకపోతుంది. దయచేసి యజ్ఞం అనేటటువంటి ఆ యొక్క పవిత్ర కర్మ లోపల ఆవు పిడకలు అత్యంత శ్రేష్టమండి. ఆవు పిడక మనము ఇంట్లోపట కొడితే చాలు తెల్ల పురుగులు వస్తాయి. ఆ పురుగులు అనేక జీవరాశికి ఆహారంగా అవుతాయి. అది మాంసాహారం తినేటటువంటి జీవులు అక్కడ తింటాయి. దయచేసి మనము మాత్రం ఏ జీవిని చంపడానికి మనకు దయచేసి అధికారము లేదు. స్వామీజీ పాపం చక్కగా చెప్పారు, దాన్ని విశ్లేషణ చేద్దాము.
ఒకటి, మాంసం తింటే మాత్రం శరీరం లోపట అత్యంత దుర్మార్గపూరితమైనటువంటి అవతలవాన్ని అంతమొందిద్దాము. ఒక రాజు ఉన్నాడండి, చిన్న కథ చెప్తా మీకు అర్థమైపోతుంది. మనం ఎవరం, ఎందుకంటే పాపం స్వామీజీ చెప్పింది కూడా వాస్తవం ఉంది కనుక వాస్తవాన్ని మనం అర్థం చేసుకుందాం, ఆయనను విమర్శించడం కాకుండా. ఓకేనా? ఇక్కడ ఏముంది పరిస్థితి దయచేసి చూడండి. ఒక రాజు రాజ్య విస్తరణ కోసం సైనికులను నియమించుకుంటున్నారు. మరి సలహాలు ఇవ్వడం కోసం పక్కన మంత్రి ఉన్నారు. ఇంకా లోతైన సలహాలు ఇవ్వడం కోసము ఒక ఉత్తమమైన జ్ఞాని ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి కూడా నియమించుకున్నాడు సభలోపట. మరి ఇక్కడ చూడండి, ఎవరెవరు ఇక్కడ ఉన్నది? మొత్తం నలుగురు. ఒకరు రాజు, సైనికులు, సలహాదారుడు, మంత్రి అయిన తర్వాత సలహాదారుడే యాక్చువల్గా బ్రాహ్మణుడు, మంత్రి, నలుగురు ఇక్కడ ఉన్నారు. ఈ నలుగురు లోపల ఆలోచన చేయండి. రాజు ఏమో భోగశాలి, అన్నీ అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు ఆయన, ఏది రాజభవనం లోపల. మరి మంత్రి ఏం చేయాలి? రాజ్యాన్ని విస్తరణ లోపల అందరినీ కూడా వినియోగించుకోవాలి. సైనికుడు ఏం చేస్తున్నాడు చూడండి, బాగా ఆలోచించండి. సైనిక వ్యవస్థ అభివృద్ధి చెందడం కోసమే గ్రామాల లోపల గ్రామ దేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు, కులదేవతల దగ్గర జంతు బలులు బాగా చూడండి దయచేసి. ఇక్కడ ఆనాడు దట్టమైన అడవులు ఉండేటి. ఉదయమే మనకు ఎవరో చెప్పారు, శ్రవణ కుమారుని యొక్క మరణము ఏ విధంగా సంభవించింది. ఏనుగు అనేటటువంటిది గ్రామాలనంతా దండెత్తి గ్రామాలను పాడు చేస్తున్నటువంటి సందర్భం లోపల ఏనుగుని సంవరించడము రాజు యొక్క విధి. ఏనుగుని సంవరించాలని రూల్ లేదు. గ్రామ ప్రజలకు శాంతిని చేకూర్చాలంటే ఏం చేయాలి? ఏనుగుని వేటాడాలి. ఆనాడు వేట, అందుకే రాజులకు వేట అనేటటువంటిది వాళ్ళ యొక్క జీవిత ప్రాణాన్ని కూడా అర్పించి వేటాడేటటువంటి సమయాన్ని చాలా ఇంపార్టెంట్గా ఆనాడు రాజులకి చెప్పారు కనుక దయచేసి ఆనాడు దట్టమైన అరణ్యాలు ఉండేటివి, ఎక్కడ సందుండేది కాదు. ఈనాడేమో అడవులు కొట్టడం వల్ల గ్రామాలపైకి చాలా జీవరాశులు వస్తున్నాయి, చిరుత పులులు, కాకులు, ఇంకా రకరకాలుగా దయచేసి పులులు, పాములు అవన్నీ కూడా మన గ్రామాల్లోనికి వస్తున్నాయి. ఆనాడేమో అడవులు ఎక్కువై వచ్చేటివి, అందుకు సంవరించే వాళ్ళు. మనకు ఇంగ్లీష్ లోపల లెసన్ లోపల 10వ తరగతిలో ఎవరైనా 1990, 92, 96 ప్రాంతంలో 10వ తరగతి ఎవరైనా చదివిన వాళ్ళు ఉండే దాంట్లో శాండ్విచ్ అనేటటువంటిది ఒక లెసన్ వచ్చింది, చూశారో లేదో. అమెరికా లోపల ఒక పందుల కొట్టం కాలిపోవడం వల్ల, పందుల కొట్టం ఎందుకు వేసిండ్రు అంటే రక్షణగానంట. చూడండి, ఆ పందుల కొట్టం కాలిపోవడం వల్ల అక్కడ ఒక చిన్న పిల్లాడు వెళ్ళి అనుకోకుండా నిప్పులని ముడతాడు. నిప్పులని ముట్టినప్పుడు అక్కడ మాంసము ముద్ద చేతికి తగిలి కాలుతుంది. కాలడం వల్ల ఆ పిల్లాడు దాన్ని రక్షించుకోవడం కోసం నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకునే వరకు ఆ పిల్లానికి రుచి కలిగిందట. అప్పటి నుంచి శాండ్విచ్ అనేది వచ్చిందట. శాండ్విచ్ 2 బ్రెడ్ల మధ్యన మాంసం వేయ, దట్టించి అక్కడిక్కడ కాల్చ. దయచేసి బొంబాయి నగరంలో పసిపిల్లలు మాయమవుతున్నారు. ఎందుకని చెప్పి అంటే ఆ పసిపిల్లల్ని సాంబార్ లోపల దోసకాయలాగా వేయించి తింటున్నారట. రాక్షస జీవనం. అయ్యా చూడండి ఇక ఎంతవరకు దిగజారింది. మొన్ననే కరోనా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? షాంఘై, ఎక్కడ? చైనా నుంచి. దయచేసి అక్కడ వాడు కప్పల్ని, పాముల్ని, తేళ్లని అన్నింటినీ తినేస్తాడు. మొన్న ఆయన గాంధీ మహాత్ముడు అన్నింటినీ కాల్చేయమన్నాడు గురూజీ, ఏదాన్ని కూడా ఉంచొద్దని చెప్పి అన్ని చెత్త అంతా కాల్చేయమన్నాడు. కానీ నీ శరీరం చెత్త అవుతుందిరా నాయన, సిగరెట్ చెత్తని కాలుస్తున్నావు కానీ నీ యొక్క శరీరం అంతా చెత్త అవుతుంది. ఏదో నీతులు చెప్తారు. ఇంకోడు గురూజీ పంది ఎంత కొడితే కూడా దానికి ఏం దెబ్బ తాకదు గురూజీ, పంది మాంసం తింటే మనం కూడా గట్టిగా అవుతాం. ఎందుకు నాయన? ఏం గట్టిగా నువ్వు చేసేది ఏమున్నది? పంది పరిశుభ్రత చేస్తుంది, మరి నువ్వు చేయి. నువ్వు గబులేపుతున్నావు కదా లోకాన్నంతా. దయచేసి మనం పిచ్చి పిచ్చి వాదనలొద్దు. దయచేసి ఎవరైతే శ్రేష్టంగా ఉన్నతమైనటువంటి పరమాత్మ జీవనం, మనకు శాంతి కావాలన్నా చెప్పండి, శక్తి కావాలన్నా శాంతి అత్యంత ముఖ్యమండి. రావణాసురుడు శక్తివంతుడండి, కానీ రాముడు సహనవంతుడు, సహనమైన జ్ఞానవంతుడు రాముడు. కనుక రాముడు గెలిచిందా రావణుడు గెలిచిందా చెప్పండి? మరి మనకు దయచేసి మనము ఎలాగ బయట లోకమంతా తింటుంది నడుస్తుంది, కానీ మనం మాత్రం ఇక్కడ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు తింటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, 200 మాంసం తినేవానికంటే 1000 శక్తిని మనం తెచ్చుకుంటామనేటటువంటిది కుండ బద్దలు కొట్టి చెప్తాను దయచేసి. ఎందుకంటే మనం మాంసానికి పోవడం వల్ల మన దేహం లోపల ఉక్రోషపూరితమైన తత్వం వస్తుందండి. కత్తి బట్టి పోయి వాడిని చంపడంటే చంపడమే. మరి అది కావాలన్నా మనకు చెప్పండి? మనకు విచక్షణ జ్ఞానంతో కూడుకున్నటువంటి శక్తి కావాలి, కానీ విచక్షణ లేని జ్ఞానంతో కూడుకున్నటువంటి మనకు దుర్మార్గపూరమైన శక్తి మనకు వద్దు అని మన భారతీయ సనాతన ధర్మం మన కథలన్నీ చెప్తున్నాయి. అవునా కదా? చెప్పండి. ఒక డౌట్ మీకు క్లియర్ అయింది. మాంసం దిగా మీరు తింటారా తినరా మీకే వదిలేస్తున్నా దయచేసి. ఇక దాంట్లో కూడా మళ్ళీ దేశవాళీ కోడి
మళ్ళీ ఫారం కోడి, మళ్ళీ అవన్నీ కథలు ఇక చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. ఇంకా దమ్కా బిర్యానీ, హైదరాబాద్ దమ్కా బిర్యానీ అంట. నిన్న ఒకసారి దమ్కా బిర్యానీ చేస్తే ఎట్టుంటుందో చూడండి దయచేసి. ఒక్కసారి మనల్ని కూడా ఆలోచించుకోవాలి. పాపం కోడిని చంపేస్తున్నాం, మేకని చంపేస్తున్నాం, మనం ఒక్కసారి మనల్ని కూడా చంపేసుకుంటే దమ్కా బిర్యానీ పక్కన చుట్టాలంతా వచ్చిండ్రు, మరి వాళ్ళకి దమ్కా బిర్యానీ ఇవ్వి, ఒకసారి ఆహారంగా, తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకో, అప్పుడు నువ్వు యోగివి సరిపోతావు దయచేసి. కనుక ఆత్మీయ బంధువులారా, చక్కగా చిన్న పిల్ల అక్కడ చూడండి చల్ల మరి కవ్వాన్ని చక్కగా ఆడిస్తుంది. పిల్లలకు జన్మదినాల రోజు చల్ల కవ్వాన్ని చక్కగా మంచిగా వాళ్ళకు ముద్దలు తినిపించండి. వెన్నెల లోపట, వెండి గిన్నెలో వెన్నెల లోపట పిల్లలకు ఎవరైతే వెన్న ముద్దలు తినిపిస్తారో ఎటువంటి బ్రెయిన్ న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ఓంకారాన్ని ఉచ్చారణ ఎవరైతే చేస్తారో బ్రెయిన్లో ఉన్నటువంటి సూక్ష్మ రక్తకేశ నాళికలు చైతన్యం అవుతాయి. నిద్ర లేచి లేవగానే దయచేసి తమ ఉమ్మిలి తీసుకొని కంట్లకు ఎవరైతే పెట్టుకున్నారో కంటి రోగాలన్నీ పోతాయి. తమ ఉమ్మిలి చూడండి, గాయం అయితే వెంటనే మనం ఉమ్మిలి తీసి పెడుతుంటారు మన పెద్దలు. ఇవన్నీ మనకు మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా విషయాలండి. ఆత్మీయ బంధువులారా, అగ్నిహోత్రము యొక్క వేదాలకు ముఖము వంటిది అగ్నిహోత్రము. ఇక్కడ సబ్జెక్ట్ సీరియస్నెస్కి వచ్చాము. వేదాలకు ముఖము వంటిది అగ్నిహోత్రం. నేనుగా చెప్పింది, వేదాలు చెప్పినవి దయచేసి. వేదాలు ఎన్ని? 4. మీ పిల్లల్ని రకరకాలుగా హాయిగా వాళ్ళతో ఆటపాట ఆడండి. కాసేపు వాళ్ళతో చక్కగా చేయి పెట్టి చేతిని ఈ విధంగా తప్పించడము. పిల్లలతో ఆడడమే లేదండి అసలు దయచేసి. చెప్పాను కదా నిన్న, విన్నారో లేదో? వినని వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి చెప్తా. 1,50,000 రూపాయలు ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తారు, హైదరాబాద్లో హాయిగా ఉన్నారు. చక్కగా పిల్లని తీసుకువెళ్ళి బరువు అని చెప్పి ఒక ఆయా దగ్గర వదిలేశారు. ఆయాకి 50,000 జీతం ఇస్తున్నారు. బాగానే ఉంది ఇంతవరకు కథ. పిల్లకి జ్వరం వచ్చింది, హాస్పిటల్లో చేర్చింది ఆయమ్మ. తల్లిదండ్రులు రమ్మంటే రాలేకపోయారు. పిల్ల జ్వరం వస్తే అమ్మ అమ్మ అనాలి కదా, అమ్మ నాన్నని చేస్తలేదు, ఆయా 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 అంటుంది. ఎందుకు వాళ్ళకి అనుకున్నది ఆ పిల్లని చెప్పండి. ఇటువంటి దుర్మార్గపూరితమైన జంతువులన్నీ మనుషులుగా మారుతాయంట. వచ్చే లోకంలో మనుషులమంతా జంతువులుగా మారుతామట. 25,000 కోట్ల సంవత్సరాలు ఆత్మలు మళ్ళీ భూమి వైపు చూడవంటండి దయచేసి. అంత భయంకరంగా మనం భూమిని పాడు చేస్తున్నామండి. ప్లీజ్, ఇది పెద్ద పెద్ద యోగులు చెప్తున్నటువంటి విషయం. నేను కూడా వారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయం, ఆలోచన చేసినటువంటి విషయం. చింతన చేయాలి. ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వారికి సహజంగానే చక్కని చింతన ప్రారంభమవుతుంది. దినమంతా కూడా చాలా సుదీర్ఘంగా గడుస్తుంది. చక్కని ఆనందం మనకు దొరుకుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవండి. హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాల్లో రాత్రి 1 గంట వరకు సినిమాలు చూసి ఉదయం 10 గంటల వరకు వండుకుంటున్నారంట. మంచిగా సూర్యోదయంతో దొంగలు కూడా ఇళ్ళకి వచ్చి ఆనందంగా దొంగతనాలు చేస్తున్నారట. మనం పడుకున్నాం కదా హాయిగా, గుర్క బొంత మీద బొంత, నాకేం చింత, ఏం పర్వాలేదు, హాయిగా ఫ్రీ బియ్యం వచ్చినాయి, ఫ్రీ బస్సులు వచ్చినాయి మా తెలంగాణలో అయితే. దయచేసి ఆత్మీయ బంధువులారా, ఫ్రీ ఇస్తే ఆఖరికి ఫినాయిల్ కూడా తాగే పరిస్థితి మన ప్రజలకు ఉంది. అవన్నిటి నుంచి మనం బయటపడదాము. గోమాత సేవ చేసుకుందాము. మన జీవితాలు ధన్యత అందించుకుందాము. ఇప్పుడు గర్భధాన విషయము, శాస్త్రీయబద్ధమైనటువంటి గర్భధానం అనేటటువంటిది 5 నిమిషాల్లో ముగిస్తాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఉంటే, లేరు అందరూ పరారైపోయారు చూడండి, లేరాగో భయమైపోయారు, ఎక్కడికి వెళ్ళో అంతే. సరే, తిన్నాము వెళ్ళిపోయినాం అంతే, వచ్చినామా లేదా? దయచేసి ఆత్మీయ బంధువులారా, మగపిల్లవాడు ప్రధానంగా మొట్టమొదట బ్రహ్మచర్య సాధన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాం చూడండి. సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఉంది? వేదం ఎక్కడి నుంచి చెప్పింది? బ్రహ్మచర్య సాధన. మగపిల్లవాడి మీద అసలు ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు అనేటటువంటి ఒక తల్లి, ఒక నాన్నమ్మ, ఒక అమ్మమ్మ పిల్లలని ఏ విధంగా పెంచాలంటే బ్రహ్మచర్య సాధకులను చేయాలి. వాళ్ళని బ్రహ్మచర్య విద్యని తప్పనిసరిగా వాళ్ళకి అలవర్చాలి. అందుకొరకు ఏం చేయాలి? వానికి వ్యవసాయమే ప్రధాన మనకు ఆ రోజు ఉద్యోగంగా ఉపాధిగా ఉండేది. ఈనాడు ఉద్యోగాలు అని చెప్పి ఆఖరికి పిల్లలకు ఆ జీన్స్ పాయింట్లు వేస్తున్నాము. ఇప్పుడే ఒక ఆయన చెప్పారు, స్కూల్లో జీన్స్ పాయింట్ కల్చరు ఉంటే పోయి చెప్పారట, మార్పించాడు. వెరీ గుడ్, ఆయనకు చప్పట్లు కొట్టండి అందరూ. అలా మనమే దూకాలి ముందుకు. మనమే అల్లూరి సీతారామరాజులు కావాలి, ఇంకెవరో కాదు కావాల్సింది. దయచేసి మనమే ఐన్స్టీన్లం కావాలి, మనమే వరాహమీరులం కావాలి. దయచేసి కలియుగంలో మీరే ముందరికి రంగంలోకి దిగేటటువంటి మహానుభావులు కావాలి, మహేష్ బాబులు కావాలి. మరి మహేష్ బాబు రైతుల మీద తీసిన సినిమా ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. మనం రైతుల గురించి, దేశీవాలి గోవు గురించి ప్రధానమైన కాన్సన్ట్రేషన్, మిగతా ఏవి మాట్లాడినా అవన్నీ కూడా సెకండరీ. దయచేసి ఆ సెకండరీలు మీకేమంటే సంపూర్ణ జ్ఞానం అందించాలని వక్తలు కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, సంతోషం. కానీ ప్రధానమైనటువంటిది మనకు దేశీవాలి ఆవు.
దేశీవాలి ఆవు మనకు దయచేసి నడిచి వచ్చేటటువంటి 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి ఆ గోవుకు మనం సేవ చేయకపోతే మనంతా నీచ్ కమీనలు ఇంకెవరున్నారండి? దయచేసి నన్ను కొట్టండి, తిట్టండి. అటువంటి గోవుకు మనము చక్కగా పాదాలు కడిగి, అసలు మనం పూజ ఎక్కడ చేయాలండి గోవుకు? గోవు యొక్క వెనక భాగంలో తోక దగ్గర దయచేసి గోవు యొక్క వాలం ఎక్కడుందో ఆ గోవు యొక్క వాలానికి పూజ చేసి చక్కగా ఆ గోవు యొక్క వాలాన్ని మన తలపైన మనం తాకించుకుంటే సర్వ పాపహరణం అండి, సర్వ రోగ హరణం అండి. దయచేసి గోవు యొక్క తోకని మన శరీరం మన తలపైన ఇలా ఆడించుకోవాలి దయచేసి. నాగశేషుడు కాలం అనేటటువంటి నాగశేషుడే మన తలపైన ఆడించినంతటి భాగ్యము గోమాత మనకు గోవు యొక్క తోక లోపట కలిగి ఉందండి శక్తి. ఇది అడగండి మీరు గోశాలలో మన దేవాలయాల్లో ఉన్నటువంటి అయ్యవాళ్ళని అడగండి, చెప్తారు పాపం వాళ్ళు. ఏమంటే వాళ్ళు బిజీలు ఉంటారు పాపం. ఎవరు వాళ్ళని చిల్లర పిచ్చగలని చేసి పెట్టారు ప్రభుత్వాలు. ఆఖరికి ఎవరేమనుకో వచ్చి ఏమేమో డబ్బులు ఇస్తున్నారు, కానీ పాపం పూజారులకు కనీస వేతనం ఇచ్చే పరిస్థితిలో లేదు ప్రభుత్వాలు. ఆ వచ్చే చిల్లర్లు చూసుకోవడానికి వాళ్ళు సరిపోతున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చే దరిద్రుడు వస్తాడో వానికి శటకోపం పెడదామా? ఆఖరికి వాళ్ళని మనం ఎప్పుడైతే ఆవుని కాదనుకున్నామో అష్టదరిద్రులం అయిపోయాము, అందరం బిచ్చగాళ్ళం అయిపోయామండి. దయచేసి ఈ విషయం చెప్పడానికి నాకు ఏమాత్రం సంకోచం లేదమ్మా. దయచేసి ఇంటింట మనకు గోవు ఎప్పుడైతే ఆనందంగా చూడండి, గోవు ప్లాస్టిక్ పేపర్లు తింటుంది. హైదరాబాద్ లోపల మూత్రాలు పోసిన దగ్గర మూత్రం తాగుతుందండి. ఆ పాపాన్ని చూసేటటువంటి మనం కూడా ఎంత అదం పాతాళానికి దిగజారుతామో ఇంకా నేను చెప్పదలుచుకోలే. ఎప్పుడైతే మన తేనెటీగలు మనిషి నశించాయో ఇంకా మానవ జీవితం అంతటితో ముగింపని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారండి. తేనెటీగలు ఇప్పటికే చాలా ప్రాంతాల లోపల నశిస్తున్నాయి. తేనెటీగ నశించిందంటే ప్రకృతి లోపల పరపరాగ సంపర్కం నిలిచిపోతుంది. ప్రకృతిలో పరపరాగ సంపర్కం నిలిచిపోయిందంటే ఇక పంటలు పండవు. దయచేసి చైనా వాడు ఒకసారి పిట్టలన్నింటినీ రాకుండా వాటికి ఏమో వల వేసి పట్టుకొని మరి ఎక్కడిదక్కడ నాశనం చేశాడంట పిట్టల్ని. పంటలు వండక ఆఖరికి మళ్ళీ లోబోద్వీపాన్ని మళ్ళీ పిట్టెలో అని పిట్టల్ని మళ్ళీ పుట్టించి మళ్ళీ ప్రయత్నాలు లేని పని. ఈ ఆధునిక లోకమంతా కూడా పిచ్చి పిచ్చి ప్రయోగాలు. అమెరికాలో ఆడపిల్లలకు గర్భం పోయి మగపిల్లలకు గర్భం వస్తుందట. పిచ్చి పిచ్చి ప్రయోగాలు. చదువుండరా గాడిది కొడుకులారని చెప్పి చదవమంటే పిచ్చి పిచ్చి డిగ్రీలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు. ఆఖరికి ఫార్మా కంపెనీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మనకు పిచ్చి పిచ్చి ప్రయోగాల సంబంధించినటువంటి ఫార్మా ఆ యొక్క వాళ్ళ మెడిసిన్ని ట్రయల్ మెడిసిన్గా మనకు లేనిపోని ప్రయోగాలు. దానికి 20,000 ఉద్యోగం, 30,000 ఉద్యోగం, 50,000 ఉద్యోగం. ఫార్మా కంపెనీలు వచ్చింది, వాడు ప్రయోగం ఏం చేస్తున్నాడో తెలియదు మనకు. డబ్బు డబ్బు డబ్బు. దయచేసి ఆఖరికి చిరంజీవి సినిమాలో ఎవరిని ఏదో ఖైదీ సినిమాలు అనుకుంటా బాగా కొట్టి డబ్బులు సంపాదించి కొడుక తినంటానంటే వానికి అన్నం పెట్టకుండా తినమంటే తినలేక కక్కుకొని సచ్చి ఆఖరికి రక్తంగా చనిపోయారు. ఏదో సినిమాలో చూడండి, మీరే గుర్తు చేసుకోండి, నాకు తెలియదు. చిరంజీవి అంటే మీకు ప్రేమ కదా. డ్యాన్సులు చేసి ఆ యొక్క బ్రిస్కులన్నీ అడిగిపోయారు, బ్రేక్ డ్యాన్సులు చేసి. దయచేసి ఆత్మీయ బంధువులారా, పిచ్చి పిచ్చి వ్యామోహాలకు బానిసలు కాకండి. మన నిజమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి మెట్టుని ఆలోచన చేయండి. చూడండి ఎన్ని రోజులకు నేను చూస్తున్నా, ఇప్పుడు రాజభవనాల్లో చూసినటువంటి ఇత్తడి పాత్రలు అటువంటి చూడండి. ఆ యొక్క ఏమంటారు వాటిని, ఆ పెద్ద పెద్ద వాటిని ఏమంటారు? గంగాళాలు. మంచి మాట. ఆ గంగాళాలు దయచేసి ఎక్కడ చూడలే, మళ్ళీ మన విజయరాంజీ దగ్గర చూస్తున్నాను. అటువంటి గంగాళాలు వాడండి. చూడండి ఆయన ప్రత్యేకంగా పాపం ఇత్తడి పాత్రల్లో పాలు మరిగించి, స్టీల్ పాత్రల్లో పాపం కుండలేయాలి కానీ ఇబ్బంది అవుతుంది కనుక స్టీల్ పాత్రల్లో తోడు వేసి మనకు మళ్ళీ పాత్రలు చక్కని పాత్రల్లోకి తీసుకొని మళ్ళీ మనకు మజ్జిగ చేసి వాటి నుంచి నెయ్యి తీసి మనకు వడ్డిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం చేసి వెళ్ళండి. వాళ్ళు మేము తినొస్తాం సార్, మా ఇంటికాడ అన్నం ఉంది తినొస్తామంటే మీ బియ్యం మా బియ్యం వేరే, మా బియ్యమే మీరు వచ్చి తినాలి. ఎవడా పిలిచేది? నీ సొంత తల్లి సైతం తిని సస్యసావుడు అని చెప్పి పెళ్ళమేమో అయిపోయా. పెళ్ళమేమో ఏడాది తినొచ్చి తినలేకపోతే నాకు ఓపిక లేదు. నిన్నమో నేసింది ఆ దోశల పిండి ఉంది ఏదో పోషిస్తా ఎక్కతకండి అంతే. వాడు రోడ్డు మీదనేమో వాడేమో ఉచ్చబోయబట్టే ఇంటికాడనేమో వీళ్ళు అక్కడికి వణికేటట్లు మాట్లాడబట్టి. ఎక్కడ మన బతుకులు చెప్పండి? మగపిల్లని బతుకులు ఏమైపోతున్నాయి చెప్పండి? అలాగని ఆడపిల్లలు పాపం ఎన్ని కష్టాల పాలవుతున్నారు అది కూడా తెలుసు నాకు దయచేసి. కనుక అమ్మలక్కలారా దయచేసి చక్కగా ఇంట్లో పట్ట ఇంత బొగ్గులతో ఆవు పిడక తీసుకోండి. ఉదయం నిద్ర లేచి స్నానం చేసి చక్కగా అగ్నిహోత్రం మీకు చేయడానికి వీలు కాకుండా ఆవు పిడక పైన 2 నేతి బొట్లు చుక్కలు వేయండి, వేసి కర్పూరం పెట్టి వెలిగించండి. చక్కగా
మనం ధాన్యాలు నవధాన్యాలు తీసుకొని ఈ విధంగా గోముఖ ముద్రతో తీసుకొని చక్కగా ఆ పిడిక పైన ఒక 5 సార్లు వేయండి. వేసి నమస్కారం చేసి వెలిగించండి చాలు. అదే మనకు యజ్ఞం అనేటటువంటిది చక్కగా పవిత్రంగా మన ఇంట్లోపట దివ్యమైనటువంటి ఇంటిల్లి పాదులకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుందమ్మా. దయచేసి గోవు పిడక మీరు దోమలు కూడా పోతాయి చూడండి, గోవు పిడకను అంటించండి. ఇదే అగ్నిహోత్రం అంటే ఏదో కాదు, లేదు నెయ్యి నేసి మీరు దీపం వెలిగించండి ఇంట్లోపట, ఇంకా ఉత్తమమైంది. దయచేసి ఇక దీనికి మళ్ళీ డౌట్లు మనకు, అయ్యగారు సోమవారం పట్టుకుందామా, మేము శనివారం పట్టుకుందామా, శుక్రవారం పట్టుకుందామా. శుక్రవారం అయితే లక్ష్మీదేవి మంచిగా కటాక్షిస్తుంది కనుక పరిస్థితులు ఇవి డౌట్లు మనకు. ఆదివారము సూర్య భగవానుడు ప్రారంభించినటువంటి ఆ రోజు ప్రారంభమైనటువంటి దినం ఆది నుంచి చూడండి, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని రావు కేతోభ్యో నమః అనేటటువంటి రావు కేతువులను కూడా మనం చక్కగా తలుస్తున్నాం. ఎందుకంటే ఛాయాగ్రహాలు అవి 2. కానీ మనకు ఆదివారం అత్యంత శ్రేష్టమైన దినమమ్మ. దయచేసి ఆ రోజు సూర్యదేవునికి ప్రీతికరమైనటువంటిది కనుక. కానీ ఆదివారం రోజు మనము నిన్న వస్తున్నా ఇక నాకు చూడదగిన అబ్బబ్బబ్బ సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పచ్చని వేదిక, పచ్చని పంట పొలాలు, గుట్టలు, ఇంకో దగ్గర జీవులని మట్టు పెట్టేటటువంటి మటన్ షాపులు చూసి ఆఖరికి నేను ఎంత బాధపడుకుంటూ వచ్చాను. ఆత్మీయ బంధువులారా, మనకు ఈ గర్భధానం అనేటటువంటిది ఇప్పుడు చూడండి, మనకు ఆవుల లోపల మనకు జెర్సీ ఆవులు ఉన్నాయి దయచేసి. కానీ జెర్సీ ఆవుల యొక్క వాటి వల్ల ఎంత నష్టం అంటే డైరెక్ట్ క్యాన్సర్. మనం ఆహారం కూడా పాత్రలో తీసుకుంటే సబ్బు పెట్టి కడిగినామంటే మళ్ళీ చెయ్యి పెట్టి రుద్ది బట్టతో తూడిస్తే కానీ దానిపైన మరక పోవడం లేదు. అదే ఒక చెట్టు బాదం చెట్టు ఆకు కానీ లేదా మోదుగ చెట్టు ఆకు కానీ లేదా ఇంకా ఏదైనా కూడా చెట్టు ఆకు తీసుకొని డైరెక్ట్ మీరు ఇట్లా నీళ్లు పోసి తినండి, ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. క్యాన్సర్ రాదండి. మనం పాత్రలో ఉన్నటువంటి ఆ పొరనే మన క్యాన్సర్కు కారణము. అనేక క్యాన్సర్స్ వస్తున్నాయి దయచేసి రోడ్డు పైన తినేటటువంటి పదార్థాల వల్ల. ఆత్మీయ బంధువులారా, మీరు చక్కగా గో ఆధారిత ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని ఆ విత్తనాలతోని మీరు ఆహారాన్ని తినండి. మీ గర్భముల లోపట ఒక గర్భగుడి, గర్భం అంటేనే గర్భగుడితో సమానం తల్లి. అటువంటి గర్భగుడిని మీరందరూ కూడా దయచేసి చెత్త చెదారాలు వేసి పాడు చేసి ఒక పనికి మాలిన సంతతిని మీరు పెంచుతున్నారు. ఇదే రాక్షస సంతతి. దయచేసి దీనికి మించిన రాక్షస సంతతి వేరే లేదు. మీ పిల్లలు మీ పైకి చేతులు ఎత్తితే ఇంకా అంతకంటే దౌర్బల్యం ఉందా చెప్పండి. మీ పిల్లలకు చెప్పులు, మీరు చాలామంది పిల్లల్ని తీసుకొస్తున్నారు స్వామీజీల దగ్గర మొక్కండి అంటున్నారు. మీరు ముందు మొక్కడం లేదు, మీరు మొక్కడం నేర్చుకోండి. మీరు మెక్కడం మానండి, మొక్కడం నేర్చుకోండి ప్లీజ్. దయచేసి మనం 24 గంటలు అది తిందామా ఇది తిందామా, ఆ చిప్స్ ఈ చిప్స్, బతుకంతా కూడా చీప్ అయిపోయింది. దయచేసి పనికి మాలిన తిండ్ల కోసం మీరు ఎప్పుడైతే మొక్కడం నేర్చుకుంటారో అప్పుడు పిల్లలు కూడా మొక్కడం నేర్చుకుంటారు. పసిపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, వారిని చాలా చక్కని బలరాముల్లాగా చక్కగా శ్రీకృష్ణుడి చిన్ననాటి చిన్ని శ్రీకృష్ణుడిలాగా తయారు చేయండి. అందుకు మీ గర్భాలే మీ భర్తలు, మీ యొక్క అమ్మ నాన్నల యొక్క సేవ, మీ యొక్క పితృదేవతల సేవ అనేటటువంటిది అత్యంత ముఖ్యం. మళ్ళీ దాంట్లో మళ్ళీ డౌట్ పెట్టకండి, మా అమ్మ ఫోటో మా ఇంట్లో విడిచిపెట్టుకుంటే మా భర్తకి ఏమవుతుందేమో. ఏమీ కాదు, మీ భర్తకు కూడా భక్తి రావాలి. చాలామంది దంపతులు ఉన్నారట్లా. చక్కగా మీ అత్తమ్మ మీ మామయ్య ఫోటో మీ అమ్మ వాళ్ళు కూడా లేని పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యక్షమైన పూజ చేయండి. వారికి మంచి ఆహారాన్ని ఇవ్వండి. మీరు కాఫీ అనేటటువంటిది మనకి ఇక్కడ అవసరం లేదు కనుక మీరు పాలు మజ్జిగ తాగుతుంటే వాళ్ళకు ఒక మజ్జిగ ఒక గ్లాస్ ఇవ్వండి. వాళ్ళకు పిచ్చి ఉంటుంది పాపం, వీళ్ళు ఏం తాగుతున్నారా మాకేమి ఇస్తారా, అదేదో ఇస్తే అయిపోయాయి కదా మనకు. చెప్పండి, మనమేమో డోర్లు మూసుకొని మనం తింటాము, వాళ్ళని పాపం బయట వాడేస్తాం. వాళ్ళకి లేనిపోని అనుమానం పాత రోగం. అర్థమైంది కదమ్మా. ఇదే మన యొక్క గర్భగుడిలాగా గర్భాలయంలాగా ఉండాలంటే మనము గో ఆధారిత వ్యవసాయాన్ని మించింది లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేటివి. దయచేసి మనకు సమయం చాలా విలువైంది కనుక ఆత్మీయ బంధువులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విజయరామ్జీ గారికి, వారి యొక్క టీంకి, వారికి ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు చేయడానికి ఉపకరించినటువంటి మన ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వారి యొక్క సోదరునికి, అదేవిధంగా మన శ్రీనివాస్జీ గారికి, చక్కగా మన మిత్రులు మన పాత్రికేయ మిత్రులు అనుకుందాం. ఎందుకంటే పాత్రికేయులు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మహానుభావులకి ఇటువంటి ప్రచారం చేయడానికి రారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు. వారికి ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, కనీసం ఒక 4-5 వేల రూపాయలు ఇస్తే వాడు వస్తాడు. అప్పుడు పేపర్లు ఇక ఆ మినిస్టర్లు వెనుక ఉరుకులాడతారు, ఎమ్మెల్యేలను కొరుకుతారు. కానీ మన అందరికంటే విలువైనటువంటి మన యొక్క సమాజ శ్రేయస్సు కోరేటటువంటి గోమాత కార్యక్రమానికి, శబల గోమాత కార్యక్రమానికి వచ్చినటువంటి విలేకరి ఎవరైనా ఉంటే ఇక్కడ నేను సన్మానం చేస్తాను 1000 రూపాయలు ఇచ్చి వారికి. చెప్పండి, ఎవరు వచ్చారు? రాలే, ఎవరు రాడు. ఇది దరిద్రం. దయచేసి ఇటువంటి దరిద్రాన్నంతా కూడా మనమే నిర్లక్ష్యంగా మనం భరిస్తున్నాము. మనమందరం చైతన్యవంతులం అయితే
సమాజం అంతా కూడా మేల్కొంటది. ఇంతకు మించింది లేదు మనకు. దయచేసి ఈ గోమాతకు సంబంధించిన సేవనే పరమోత్కృష్టమైనటువంటి మన యొక్క జీవితాలు ధన్యమైనటువంటి మార్గం కనుక అందరికీ కూడా ఈ ధన్యతను అందాలని గోమాత పాదాలకు నమస్కరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర ఆ యొక్క స్వామికి మరి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ సింహాచల అప్పన్న గారికి నమస్కారం. హరి ఓం హరి ఓం హరి ఓం.